హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది మా ఊర్లో శివ కళ్యాణము. వెళ్ళాము కళ్యాణానికి. కళ్యాణం అయిపోయేసరికి 11:30 అట్లా అయింది. ఇంకా అభిషేకాలు అయిపోగానే మొదలు పెట్టారండి. ఇంకా పిల్లలకి 2 చపాతీలు చేసి ఇచ్చేసి ఇంకా నేను మళ్ళీ వెళ్ళాను. టెంపుల్లో ఫస్ట్ అభిషేకం చేయించి వచ్చేసి ఇంకా మళ్ళీ తర్వాత వెళ్ళాము. చాలా బాగా జరిగిందండి ఇక్కడ శివ కళ్యాణము. మీరు చివరి వరకు చూడండి ఈ వీడియోని, ఎందుకంటే శివుడు ఆశీస్సులు దొరుకుతాయి మీకు. మీరు ఎలాగూ వెళ్ళారో లేదో తెలీదు, వెళ్ళిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి కళ్యాణాలకు వెళ్ళినప్పుడు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ఉన్నంతసేపు దేవుని స్మరణలోనే ఉంటాము మనము. ఇక్కడ తలంబ్రాల వేడుక జరుగుతుంది. ఇంకా వీడియోస్ వెనుక ముందు తీసి ఉన్నాయండి, అలాగే అప్లోడ్ చేశాను. శివయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి. శివయ్య, సాయిబాబా ఇద్దరు ఇష్టమే. నా స్టడీస్ మొత్తము నేను శివుడు కొలువై ఉన్న ఊర్లోనే చేశాను. ఇంకా నాకు శివుడి మీద అభిమానం ఎక్కువ పెరిగిపోయింది, భక్తి అనేది. ఇక్కడ తలంబ్రాల వేడుక జరుగుతుందండి. బాగా చేశారు పంతులు గారు పూజ. మీ ఊర్లో కళ్యాణం జరిగిందా అండి? జరిగితే నాతో షేర్ చేయండి. ఇప్పుడు అందరి దగ్గరికి తాళిబొట్టు తీసుకెళ్తున్నానండి. అమ్మవారికి వేస్తున్నారు కళ్యాణ వేడుక. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం తీయరాదు వీడియో సరిగ్గా, అడ్జస్ట్ చేసుకోండి. దేవుడి వీడియో కదా, చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. శివుడి ఆశీస్సులు పొందండి. శివనామ స్మరణ చేస్తే మీకు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయండి. నిండు మనసుతో జాగరణ చేయండి. ఆ శివుడు బోలా శంకరుడు అండి. మీరు కోరుకున్నది ఏదైనా నెరవేర్చడానికి ట్రై చేస్తాడు. చూడండి, ఇక్కడ మేము మొక్కుతున్నాం మంగళసూత్రము. మీరు టెంపుల్కి వెళ్ళారా? ఫాస్టింగ్ ఉన్నారా? ఫాస్టింగ్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జాగరణ ఉండండి. నేనైతే మార్నింగ్ వరకు ఉన్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక కాసేపు పడుకుంటాను. నాకేం నిద్ర రాలేదు, ఆకలి కాలేదు. కళ్యాణంకి వెళ్ళొచ్చిన తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాను. తర్వాత టీవీ చూశాను నేను. ఎంత బాగున్నారండి శివుడు, పార్వతులు. అసలు ఎంత తొందరగా రెడీ చేశారో తెలుసా. స్టేజ్ అయితే ఒక 10-15 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది స్టేజ్ అనేది. ఈ వీడియో చూస్తా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోండి మనసులో. మీరు నిజంగా కళ్యాణానికి వెళ్ళి చూసినట్టే ఉంటుందండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూనే ఉండండి. శివలీలలు మూవీ చూశానండి, చాలా బాగుంది. శివుడి లీలలు అలా ఉంటాయి, మీరు కూడా చూడండి, చాలా బాగుంది. మంజునాథ నా ఫేవరెట్ అండి, ఆల్ టైమ్ మూవీ. మంజునాథ కూడా చూస్తాను నేను ప్రతి శివరాత్రికి. భక్త కన్నప్ప, మంజునాథ, శివలీలలు చూస్తుండండి. మీరు కూడా భక్తి అనేది పెరిగిపోతుంది. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే చూపించాలండి. అలాంటి మూవీస్ చూడటం వల్ల వాళ్ళు భక్తి కోణం కూడా ఉంటుంది.
అయ్యవారి పూజ బాగా చేపిస్తున్నాడండి. మేము కొంచెం దూరం కూర్చున్నాం. మేము వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అవుతుంది. అందుకే మాకు వెనకాల దొరికింది ప్లేసు. ముందు కూర్చుంటే ఇంకా బాగా తీసేదాన్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. శివ కళ్యాణాన్ని కన్నుల పండగ వీక్షించండి. Thanks for watching. Please subscribe.